ఈరోజు నేను చేతితో ఎలా హిమ్మింగ్ చేస్తారో నేను చూపిస్తాను. ఇది వర్క్ బ్లౌజ్ అండి. మిషన్ మీద జిగ్జాగ్ రాదు, మామూలు నార్మల్ మిషన్ అయినా రాదు, చాలా కష్టం. కాబట్టి ఇది ఇక్కడ నుంచి ప్లెయిన్గా ఉంది కాబట్టి మనం ఒక 11 అంగుళాలు మనం ఫాల్ కుట్టడానికి, ఇలా మర్చి కుట్టడానికి ఒక అంగుళం, ఇదిగోండి 11. ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి ఫాలు. ఇదిగోండి, ఇది ఖర్చు లోపలికి వెళ్ళాలి. ఇది పాలిస్టర్ ఫాల్ అంటారండి, కలర్ పోదు, షింక్ కాదని. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని ఇది మాత్రం మనం నార్మల్ జిగ్జాగ్ కానీ మిషన్ కుట్టు కానీ వేసుకోవాలండి. ఇక్కడ నుంచి మనం హిమ్మింగ్ మొదలు పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ క్లాత్ ఇలా లోపలికి అనేసి, ఇదిగోండి 2 ప్యాట్ల దారం అన్నమాట. ఇదిగోండి ఇట్లా ఒక ప్యాట్ అయితే ఊడిపోతుంది కాబట్టి ఇట్లా సమానంగా పెట్టుకోవాలి. ఇట్లా చేతి పని చేసినట్టు చేసుకోవాలి. కానీ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మనకు సూది అస్సలు దిగట్లేదండి. ఇట్లా మధ్యలో ఇట్లా వేస్తే మనకు అటు ఇటు మామూలుగా అయితే ఇలా పెట్టేసి కుట్టుకోండి. ప్యాడ్ మీద పెట్టేస్తే మనకి ఇది చూడండి, కింద వర్క్ కదలకుండా చాలా కష్టంగా ఉందండి. బాగా నిండుగా ఉంది కాబట్టి మనం మళ్ళీ పైన ఎలా కుట్టుకోవాలో అది కూడా చూపిస్తున్నా. ఇదిగోండి ఈ దారం మనం ఇట్లా రానిస్తే బాగా ఉగ్గు లేకుండా వస్తుంది. కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది అండి ఇలా పట్టేసుకొని నేను చేతితో ఇలా వచ్చిన చీరలు ఎలా కుట్టాలనేది మనకు ఐడియా కావాలి కదండి. ఇది మొత్తం నేను కింద హిమ్మింగ్తో ఇట్లా చేతి పనితో చేశాను. ఇంతవరకు చేసి ఇదిగోండి ఇట్లా నీట్గా వస్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి కట్ వర్క్ తర్వాత ఇక్కడ క్లాత్ మిగిలిందండి, ఇలా చిన్ని కూడా పోతాయి. అవి మనం ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తున్నా. ఇలా మర్చేసుకోండి. ఇదిగోండి ఇలా చినిగిపోయినా మనకు కనపడదు, ఇలా కుట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. లాస్ట్లో జిగ్జాగ్ చేసుకోవచ్చు, కాకపోతే తన నార్మల్ మిషన్ మీద బాగుంటుందని చెప్తున్నారండి.
ఇది ఇట్లా నీట్గా వస్తుంది. ఇది ఇందులో కలిసిపోయింది చూసారా, వర్క్కి దీనికి అట్లా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా మర్చే పని లేకుండా నార్మల్గా కుట్టుకోవచ్చు. ఇట్లా చివరికి రెండు కలిసిపోయేటట్టు తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అరంగా లోపలికి ఇట్లా కనపడకుండా ఇట్లా లోపలికి వచ్చేసి ఏ వరకు చీరైనా ఇలానే కుట్టేసుకోండి. సారీ ఇక్కడ మాత్రం కొంచెం ఇట్లా రఫ్ చేయండి. ఇది చూసారండి, ఇట్లా మంచి నీట్గా కుట్టుకోండి. ఇలా మనకి కట్టు వరకు వచ్చింది. ఎవరైనా ఇట్లా కలిసిపోయేటట్టు అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇది మనకి ఇట్లా పైనుంచి కుట్టుకుంటే మనకు కలర్ కనపడుతుంది కదా చీర పాలు, మనకు అందుకని లైన్ బాగా నీట్గా ఉంటుంది. చీరకు మాత్రం ఉగ్గు లేకుండా చూసుకోండి. దగ్గరగా చేతులు పెట్టేసుకుని కుడితే ఏదైనా చాలా నీట్గా వస్తుందండి. ఇదిగోండి ఈ ఫోల్డ్ ఇట్లా లోపలికి అనేసి జిగ్జాగ్ కన్నా నార్మల్ మిషన్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి మొత్తం ఒకే లెవెల్ వచ్చేసింది. ఇక్కడ ఉరుకుతుంది కదా, అది కూడా ఒకే లెవెల్. ఇక్కడ నుంచి మనం ఇదండి ఇది కింద వరకు మనం చేతి పనితోనే వర్క్ చేసాం. మిషన్తో కుదరదు కదా, మొత్తం హిమ్మింగ్ చేసామండి. ఇదిగోండి ఇది మొత్తం చేసాము. ఇక్కడ మాత్రం మిషన్ కుట్టేసాం. మొత్తం నీట్గా కలిసిపోయింది.